ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం మార్చి 2వ తేదీ శనివారం 6వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ, మహావ్యాసము, రుద్రాభిషేకము, బిల్వార్చన, కుంకుమార్చన, నవగ్రహ హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చుని భీమశంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం విశ్వవిద్యాలయ కార్యక్రమానికి పిఠాపురం విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీ షా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాది భక్తులుగా పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా మాట్లాడుతూ ఒక భగవత్ సంకల్పంతో ఈ కోటి మహారుద్రాభిషేకం నిర్వహించడం, ప్రతిరోజు ఏదో ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతిని తీసుకొచ్చి ఆశీస్సులు అందించడం, భక్తి తత్వాలు వినిపించడం, పీఠాధిపతుల ఆశీస్సులు అందించడం జరుగుతుందని, ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూకు భగవత్ సంకల్పం తోడై మరెన్నో కార్యక్రమాలు చేయాలని భగవత్ సంకల్పం నెహ్రూ కుటుంబం పొందుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులకు అందించడం ఓ గొప్ప మహోన్నత కార్యక్రమం అని అన్నారు. మాఘమాసములో మనం స్వయంగా కోటి లింగములకు అభిషేకం చేసుకోవడం అంటే మన ప్రాంత ప్రజలకు ఆ శివుడు అనుగ్రహించినటువంటి పరిపూర్ణ అవ్యాజ అనుగ్రహం తప్ప మరొకటి కాదు. అటువంటి యొక్క శివనామాన్ని మనం అందరం కూడా ఒకసారి భక్తితో పలుకుదాం. మీకు ఆ పరమశివుని యొక్క మంగళాశాసనాలు, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ గారి దివ్య దంపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. అద్భుతంగా రామతత్వాన్ని, శివతత్వాన్ని రెండూ కూడా వీరు చాలా విశదీకరించి దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పారు. ఆ ప్రకారంగా ఉపయోగించుకుని భక్త మహాశయులందరూ కూడా ధన్యులు అవ్వాలని కోరుతూ వారికి కూడా కరతాళ ధ్వనుల ద్వారా మన ఆనందాన్ని తెలుపుతాం. అలజడి చెంది అది మనసు మన యొక్క చెంతన ఉండకుండా ఆయా కార్యకలాపాల వైపు దృష్టి సారింపబడి ఉంటుంది. అందుచేత మన మనస్సు ఆ భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది తరించేటువంటి అవకాశం లేకపోవడం చేత మన మనస్సుని భగవత్ సంకల్పం వైపు కేంద్రీకరింప చేయాలి అన్నట్లయితే మన మనసుకు ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనం పొంది తరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా సద్గురువర్యుల యొక్క, పీఠాధిపతుల యొక్క, స్వామీజీల యొక్క, యోగుల యొక్క, జ్ఞానుల యొక్క తాత్విక సందేశాలు మన మనసుని ప్రేరేపింపచేసి మన మనసులో స్ఫూర్తిని కలిగించి మన మనసులో ఒక తాత్విక జ్ఞానశక్తిని ప్రసాదింప చేయడం జరుగుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తి మన మనసులో ఉండేటువంటి అలజడిని, అశాంతిని, అసహనాన్ని తొలగించి మనలో తాత్విక దైనందిన జీవన విధానంలో తాత్విక చింతన కలిగిస్తుంది. ఆ తాత్విక చింతన ద్వారా మనం భగవంతుని తత్వాన్ని నేర్చుకోవాలి, భగవత్ తత్వాన్ని పొందాలి, భగవంతుని యొక్క ఆశీస్సులు మనం ఎల్లప్పుడూ పొందుతూ మన జీవన విధానంలో సుఖమయం కాబడేటువంటి స్థితిని మనం కల్పించుకోవాలి అనేటువంటి భావంలో మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనలో భక్తిభావం వృద్ధి చెందుతుంది. ఆ భక్తి భగవంతుని యందు అనుసంధానింపబడి అది ఒక పవిత్రమైనటువంటి విశ్వాసంగా మనలో ఏర్పడుతుంది. ఆ విశ్వాసం మనలో లక్ష్యాన్ని కలిగిస్తుంది. ఆ లక్ష్యం భగవంతుని యొక్క తాత్విక జ్ఞానం యందు మనస్సు నిమగ్నమయ్యేటువంటి స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి చేత మనం భగవత్ తత్వాన్ని,
తన్మయత్వంతో ఆ భగవంతుని యందు మన మనస్సుని అర్పించుకొని మనం ప్రయాణం సాగించడం అనేటువంటి అంశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక చింతన మనలో వృద్ధి చెందుతుంది. ఆ ఆధ్యాత్మిక తాత్విక చింతన చేత మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోట్లను, కష్టాలను, అగాధాలను, నష్టాలను, దుఃఖాలను, సమస్యలు, తాపత్రయాలను, ఒత్తిడి, అలజడి, అశాంతి, అసహనం ఇత్యాది విషయాలన్నీ కూడా అవి క్రమేపీ కాలానుగుణ్యంగా సమసిపోయి తొలగిపోయి మనలో శాంతి ఏర్పడుతుంది. భగవతత్వంతో కూడినటువంటి శాంతి ధామాన్ని మనం చేరుకునే అవకాశం మన మనసుకి ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ యొక్క భగవత్ సంకల్పం చేత ఆ భగవంతుడు ఈ కష్టం నుండి తొలగించారు, ఈ యొక్క నష్టం నుండి తొలగించారు, ఈ దుఃఖం ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.